బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. సో ముందుగా హెడ్లైన్స్. భక్తులతో కిటకిటలాడిన భీమన్న క్షేత్రం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పుణ్య స్నానాలు ఆచరించి అనంతరం భీమేశ్వర ఆలయానికి చేరుకొని క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకోవడంతో పాటు రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. నిన్న సోమవారం కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి అలాగే జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. తెల్లవారుజాము నుంచే తలనీలాలు సమర్పించి కళ్యాణ కట్టలో స్నానాలు ఆచరించి రుద్రాభిషేకాలు అలాగే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అంటే జనాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రజావాణి ఆర్జీలు పెండింగ్లో పెట్టవద్దని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. అంటే నిన్న సోమవారం కాబట్టి చాలామంది కూడా ప్రజావానికి వస్తుంటారు. వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా కలెక్టర్ గారికి వినవించుకుంటారు. అంటే వినతి పత్రం అందిస్తారు. అంటే వాళ్ళు తీసుకొచ్చే ఆర్జీలు కూడా పెండింగ్ పెట్టద్దు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వెంటనే వాటిపైన స్పందించాలని చెప్పేసి కూడా వారు కోరారు. వాటి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్ స్థాయిలో ప్రజావాణి. వేములవాడలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అంటే వేములవాడలో ప్రజావాణిని నిర్వహించి అక్కడి నుంచి కూడా దరఖాస్తులు కూడా స్వీకరించారు. సిరిసిల్ల ప్రజావాణి మొత్తం 12 దరఖాస్తులు రాగా అధికారులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. వాటిని పరిష్కరించాలని కూడా ఆదేశించారు కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు. సో దుమాల RMRS విద్యాలయాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రతిరోజు కూడా అసలు కలెక్టర్ గారు ఎప్పుడు బిజీగానే ఉంటారు. ప్రతి సమస్యను కూడా దగ్గరుండి కూడా వీక్షిస్తారు. సో అలాగే నిన్న కూడా దుమాలలో అగర్వాల్ విద్యార్థులకు బోధన చేస్తున్న తీరును వారితో కలిసి కూర్చొని పాఠ్యాంశం విన్నారు. అలాగే మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ RMRS విద్యాలయాల్లో సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పాఠ్యాంశం ఉపాధ్యాయుడు బోధిస్తుండగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో కలిసి బెంచ్పై కూర్చున్నారు. పాఠ్యాంశం బోధన స్వయంగా పరిశీలించారు. అంటే ఇక్కడ సారు పాఠ్యాంశం బోధిస్తూ ఉంటూ కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా విద్యార్థులతో కూర్చొని పాఠాలు కూడా చాలా చక్కగా విన్నారు. అంటే వాళ్ళతో కలిసిపోయారు. అంతేకాకుండా వాళ్ళతో కలిసి కూడా భోజనం చేశారు. అసలు ఒక సామాన్య వ్యక్తిగా కూడా ఏకలవ్య స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కలిసి కూర్చొని వాళ్ళతో భోజనం చేసి అలాగే స్కూల్లో సార్ చెప్పే పాఠాలు కూడా విన్నారు. ఎంతో బిజీగా ఉన్న లైఫ్ను కూడా కొంచెం టైంను కేటాయించారు మేడం గారు. చాలా గొప్ప వ్యక్తి. ప్రతిరోజు కూడా ఎంతో బిజీగా ఉంటారు. సో సూపర్ కదా అండి మన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. సో యూట్యూబ్ చూసి హత్య ఎలా చేయాలో నేర్చుకున్న ఒక వ్యక్తి. అంటే ఈ మధ్య కాలంలో ఇలా కూడా యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో ఎలా హత్య చేయాలి, ఎలా హింసించాలి, ఎలాంటి దారుణాలకు పాల్పడాలని చెప్పేసి యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు కొంతమంది. ముఖ్యంగా యూట్యూబ్ చూసే చాలా మంది కూడా చెడిపోతున్నారు, చెడు దారు పడుతున్నారు అని చెప్పేసి చెప్పడానికి ఇదొక్కటే సాక్ష్యం అండి. ఇది యూట్యూబ్ చూసి హత్యకు స్కెచ్, యూట్యూబ్ చూసి హత్య ఎలా చేయాలో స్కెచ్ చేసిండు ఈ యొక్క నిందితుడు. కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడు మహేష్ అంట. అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న హుజురాబాద్ ACP మాదేవి. నిందితుడి పేరు మహేష్. సో ACP మాదేవి కూడా అతని గురించి వివరాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది మీడియాతో. ఇది జమ్మికుంటలో జరిగింది. హత్య ఎలా చేయాలి, తప్పించుకోవడం ఎలా అని యూట్యూబ్ లో చూసి జమ్మికుంట మండలం మాడిపల్లి శివార్లో అంకుషాపూర్ కు చెందిన పైతరి మొగిలిని శనివారం హతమార్చిన నిందితుడు కూడా అతని ఇంటి వద్దనే పోలీసు వాళ్ళు కూడా అరెస్టు చేశారు. జమ్మికుంట ఠాణాలో ACP తెలిపిన వివరాల ప్రకారము మాడిపల్లికి చెందిన ఓ వివాహితపై మొగిలి ఫిబ్రవరిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అంటే ఈ నిందితుడు మాడిపల్లికి చెందిన ఒక వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ మహేష్ అండతో పోలీసు కేసు పెట్టింది. అంటే ఆ మహిళ కూడా పోలీస్ కేసు కూడా పెట్టింది. ఈ కేసులో మొగిలి జైలుకు వెళ్ళి వచ్చాడు. అంటే అతను కూడా మొగిలి జైలుకు వెళ్ళి వచ్చిండట. ఇటీవల విడుదల కాగా జైలుకు వెళ్ళిండు. అలాగే ఇటీవల కూడా విడుదలైండు. తరచూ మహేష్ను రెచ్చగొట్టేల వ్యాఖ్యలు చేసేవాడు. ప్రతిరోజు కూడా మహేష్ను అంటే ఎలా రెచ్చిపోవాలని చెప్పేసి కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడేవాడంట. దీంతో మహేష్ కక్ష పెంచుకొని మొగుల్ని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు తిట్టడం వల్ల కూడా మహేష్ విపరీతమైన కక్ష పెంచుకొని తనని ఎలా హతమార్చాలని చెప్పేసి యూట్యూబ్ చూసి ఫాలో అయ్యిండు. ఈ నెల 27న
పీరీల ఊరేగింపు రోజు మాడిపల్లికి వచ్చి మొగిలిని గమనించిన మహేష్ యూట్యూబ్లో హత్యకు సంబంధించిన వీడియోలు చూశాడు. సో పీరీల పండగ రోజు నాడు మాడిపల్లికి వచ్చి మొగిలిని గమనించిన మహేష్ యూట్యూబ్లో హత్యకు సంబంధించిన వీడియోలు చూసిండు. అనంతరం ఇంటి వద్ద నుంచి ఇనుప రాడును తీసుకొని అంకుశపూర్లు వెళ్లే దారిలో కాల్వార్టుపై కూర్చొని మద్యం తాగాడు. ఎంత దారుణం అండి! ఆ మంచిగా ఎలా ప్లాన్ చేసుకున్నాడు, ఎలా చంపాలి యూట్యూబ్లో, ఎలా తప్పించుకోవాలని చెప్పేసి కూడా మంచిగా పగడ్బందీగా ప్లాన్ వేసుకుని పీరీల పండుగ రోజు నాడు కాల్వర్ట్పై కూర్చొని మద్యం తాగి రాత్రి 11:45 గంటల ప్రాంతంలో మొగిలిని సైకిల్పై వెళ్తుండగా రాడుతో అతడి తలపైన అలాగే ముఖం పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు. మృతి చెందాడని నిర్ధారించుకొని తలపైన అలాగే ముఖం పైన విచక్షణ రహితంగా దాడి చేసి మృతి చెందాడని నిర్ధారించుకొని మాడిపల్లి శివార్లోని తన వ్యవసాయ బావి వద్ద రాడు పడేసి ఇంటికి వెళ్లి దుస్తులను మార్చుకున్నాడు. మొగిలి భార్య ఫిర్యాదుతో మహేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు వినియోగించిన రాడు, మహేష్ ధరించిన దుస్తులు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మాధవి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. జమ్మికుంట సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కేసు ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చూసి కూడా చాలా మంది కూడా చెడిపోతున్నారు. దానికి నిదర్శనం ఇది. ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. దీనికి ముఖ్యంగా ఇందులో మెయిన్ కారణం అంటే ఒక మహిళ వివాహితపై అంటే వాళ్ళకున్న గొడవనే ఇందుకు కారణం అని చెప్పేసి చెప్పొచ్చు. సో పోలీసులు కూడా చాలా చాకచక్యంగా కూడా కేసును కూడా ఛేదించారు. దీనిపైన ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది. సో ఒక్కసారి అయితే ఇక్కడైతే రోడ్డు వేశారు, కాకపోతే దాన్ని అయితే విస్మరించారు. దాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఇది ఎక్కడో కాదు, మండలంలోని స్తంభంపల్లి గంజువాగు వద్ద ₹1,00,00,000తో హై లెవెల్ వంతెన నిర్మించారు. ₹1,00,00,000తో హై లెవెల్ వంతెన అయితే నిర్మించారు. కానీ అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మట్టి పోసి వదిలేశారు. రోడ్డు అయితే నిర్మించారు కానీ ఇక్కడైతే మట్టి పోసి అయితే వదిలేసిరు. దీన్ని పట్టించుకోవడమే లేదని చెప్పేసి వాహనదారులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక దారి చిరుజల్లులకే చిత్తడిగా మారుతుంది. అంటే చిన్నపాటి వర్షానికి అక్కడ మొత్తం చిత్తడిగా మారుతుంది, బురదగా మారి కూడా ప్రయాణికులకు ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారని చెప్పేసి అయితే వారైతే మాట్లాడుతున్నారు. చిరుజల్లకే చిత్తడిగా మారుతుంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు త్వరిత గతిన పూర్తి చేయించి రాకపోకలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇదైతే ₹1,00,00,000తో రోడ్డు అయితే వేసిరు కానీ ఇంకా మొత్తానికైతే ఇంకా దాన్ని పునః ప్రారంభం అయితే చేయలేరు. కానీ కింది నుంచి వెళ్ళడానికైతే దారి ఏర్పాటు చేశారు. కానీ అది చిన్నపాటి వర్షానికే ఇలా చెత్తడిగా మారి వాహనదారులకైతే ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి అయితే వారైతే మాట్లాడుతున్నారు. గుండెకు భరోసా, బాధితులకు బాసట. సింగరేణిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్యాత్ ల్యాబ్. సింగరేణిలో గుండె జబ్బు బాధితులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గోదావరి కనిలోని సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రిలో 6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. 50% వారి కుటుంబాలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. మిగతా 50% కార్మికేతరులు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక యంత్రాలతో యాంజియోప్లాస్టీ సేవలు అందించనున్నారు. త్వరలోనే సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేశారు. క్యాత్ ల్యాబ్ లో నెలకు 3,000 మందికి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ క్యాత్ ల్యాబ్ లో 3,000 మందికి చికిత్స అందేందుకు అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమరంభీం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు చెందిన సుమారు 33,000 మందికి సేవలు అందుబాటులో ఉంటాయి. గుండె సమస్యతో బాధపడే రోగి తొలి గంటలో ఇక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అంటే గుండెకు సంబంధించిన ఎవరైనా ఉన్నా కూడా 1 గంటలోనే ఇక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేసిరు. అంటే ఎవరికైనా గుండెకి సంబంధించిన వ్యాధి వస్తే 1 గంటలోనే అక్కడికి చేరుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసే ఆరోగ్య పథకాలతో సింగరేణి క్యాత్ ల్యాబ్ లో సేవలు అందించనున్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా స్థానికులు వైద్య సేవలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు ఏంటి అంటే రక్తనాళాలు, గుండె కవాటాల్లో బ్లాక్ల గుర్తింపు, యాంజియోప్లాస్టీ, గుండెపోటు తీవ్రతను గుర్తించే పరీక్షలు, రోగి ప్రాణం కాపాడేందుకు వెంటనే స్టంట్ వేయడం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు ఇవి. గోల్డెన్ అవర్ లో కార్మికులు వారి కుటుంబాల కోసం సింగరేణి క్యాత్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. గుండె సంబంధిత వ్యాధులతో వచ్చే రోగులకు వెంటనే వైద్య సేవలు అందుతాయి. సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రాణాపాయంలో ఉన్న వారికి గోల్డెన్ అవర్ లో వైద్య సేవలు అవసరం. సో దీని గురించి కిరణ్ రాజ్ కుమార్ గారు, సింగరేణి ముఖ్య వైద్యాధికారి కూడా తెలియజేశారు. సో ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఒకే 1 గంటలో అక్కడికి చేరుకునే విధంగా అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల కోసం, ఎవరైతే గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారో సో వారి కోసం అయితే ఇక్కడ క్యాత్ ల్యాబ్ అయితే సింగరేణి ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. సో ఎవరు కూడా ఇప్పుడు ప్రాణాలకి, గుండెకు సంబంధించిన బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పేసి చెప్పొచ్చు. గ్రీవెన్స్ డేకు 26 ఫిర్యాదులు. సో తానాకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పోలీసు
అధికారులను ఆదేశించారు. అంటే వాళ్ళకి తొందరగా న్యాయం చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ చంద్రయ్య పోలీస్ అధికారులను ఆదేశించారట. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి 26 ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా ఠాణాల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపాలని సూచించారు. అంటే ప్రతి ఫిర్యాదును దగ్గరుండి వీక్షించాలని చెప్పేసి ప్రతి ఫిర్యాదును కూడా అంటే విచారణ జరిపించి అవసరమైతే క్షేత్రస్థాయి విచారణ జరపాలని కూడా మన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే గారు ఆదేశించారు. ఆ బంగారు పొలం మాకు ఇవ్వండి, ఆ పొలం బంగారం అంట మాకివ్వండి అంటే మాకివ్వండి అని చెప్పేసి కౌలుదారులు ముఖ్యంగా ఆ పొలం దారుని అంటే పొలం ఎవరిదైతే ఉందో వాళ్ళనైతే ప్రత్యేకించి మరి అడిగేది అడుగుతున్నారు. మరి అది ఎందుకు అడుగుతున్నారో ఒకసారి వార్త అయితే మనం చూద్దాము. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని 6 ఎకరాల భూమి తమకు కౌలుకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ యజమానిని పలువురు సంప్రదిస్తున్నారు. అంటే కౌలు చేసుకోవడానికి మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి అయితే యజమానిని సంప్రదిస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకు? ఈ భూమిలో బంగారం ఏమైనా పండుతుందా? అంటే ఇంత డిమాండ్ ఎందుకు? మరి మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుతున్నారు కదా, మరి అందులో ఏమైనా బంగారం ఏమైనా పండుతుందా? సో ఒకసారి చూద్దాము. అంటే బంగారం పండుతుందా అంటే అవుననే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా. ఈ భూమిని 10 ఏళ్ల క్రితం చెన్నారావుపేటకి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిందట. చెన్నారావుపేటకు చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిండు. ఈర్షా తాండకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకుని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. అంటే అదే తాండాకు చెందిన ఒక రైతు పత్తి సాగు చేస్తున్నాడట. ఈ నెల 24న కలుపు తీస్తుండగా అంటే పత్తి పండిస్తున్నాడు, అందులో అయితే కలుపు తీస్తుండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. అంటే అక్కడ పొలంలో పత్తి వేసిర్రు, కలుపు తీస్తుండగా ఒక మహిళకైతే అక్కడ బంగారం దొరికినట్లయితే ప్రచారం భారీగా సాగిందట. విషయం తెలుసుకున్న యజమాని కూలీలను పిలిచి విచారించగా దొరికిన బంగారు వస్తువులను చూపించారట. అంటే అక్కడ ఉన్నట్టు యజమాని కూడా విషయం అక్కడ దాకా వెళ్ళింది, యజమాని వద్ద కూడా వెళ్ళింది. అయితే వాళ్ళని పిలిపించుకొని కూడా అడిగిండు, అందులో నిజాలు ఎంతో అని చెప్పేసి తెలుసుకుంటే నిజంగానే దొరికిందని చెప్పేసి తెలియజేయడంతో దొరికిన బంగారంలో ఆ యజమానికి అయితే అప్పచెప్పిర్రు. దీనిపై యజమాని ఠాణాలో ఫిర్యాదు చేసిండు. ఆ యజమానికి అయితే దొరికిన బంగారాన్ని అప్పచెప్పిర్రు. కానీ ఆ యజమాని ఏం చేసిండు, దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిండు. ఆ ప్రాంతంలో పూర్వం ఆలయాలు ఉన్నాయని 1991లో అప్పటి భూమి యజమానికి కూడా కొంత బంగారం దొరికిందని, తర్వాత కొన్నేళ్లకు పొలంలో జీతం ఉన్న వ్యక్తికి కూడా దొరికిందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో దేవమూర్తుల విగ్రహాలు లభించాయన్నారు. దొరికిన బంగారాన్ని పంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకుని దాన్ని తమకు అందించే న్యాయం చేయాలని తొలుత భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడు సోమవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. మరోవైపు కనకం దొరికినట్లు జరుగుతున్న ప్రచారంతో రాత్రి సమయంలో భూమిలో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సంచరిస్తున్నారంట. గతంలో అక్కడ ఉన్నటువంటి ఆలయాలు కూడా ఉండేవట అంటే ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే ఇది ఒక పొలంలాగా మారిపోయింది. అయితే ఇప్పుడు దీని కౌలుకు మాకు ఇవ్వాలని కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారంటే ఇక్కడ బంగారం దొరుకుతుందని చెప్పేసి. సో అమ్మిన వాళ్ళు కూడా మాకు ఇది మా బంగారం, ఇది మాకు సంబంధించింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిర్రు. అంటే ఎవరికైనా బంగారం దొరికితే కూడా అది మాదే సొంతం, మాకే సొంతం అని చెప్పేసి ఇప్పుడు అది ఎప్పటిదో విషయాన్ని ఇప్పుడు మళ్ళీ బయటకు తీసుకొచ్చేసి అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. రాత్రి సమయంలో కూడా ఈ పొలంలో అంటే అక్కడ ఉన్నటువంటి రైతులే కాకుండా ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ పొలం దగ్గరకు వచ్చి తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. అంటే ఎవరికైనా బంగారం దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి కూడా తవ్వకాలు ప్రారంభిస్తున్నారు.